ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం తెలుగు విద్యార్థి యాప్ ద్వారా బంపర్ ఆఫర్స్ తీసుకురావడం జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు అతిపెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఇక నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నట్లు గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వెల్లడించడం అయితే జరిగిందనమాట. ఆ వీడియో క్లిప్పింగ్ నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. అక్కడి నుంచి చూడొచ్చు ఫ్రెండ్స్. వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ని విడుదల చేస్తామనేసి ముఖ్యమంత్రి గారు వెల్లడించినటువంటి సమాచారం అయితే ఆ వీడియోలో ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇచ్చాను. అక్కడి నుంచి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ శాఖ మంత్రి అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి గౌరవ బట్టి విక్రమార్క గారు వచ్చేసిందను తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి. ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. అక్కడి నుంచి మీరు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. 2025-26 సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ని గౌరవ డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఏ శాఖకు సంబంధించి ఎన్ని కోట్లను కేటాయించారనే డీటెయిల్స్ అన్నీ కూడా మీరు వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, భారత సంతతికి చెందినటువంటి సునీత విలియమ్స్, అలాగే విల్మోర్, వ్యోమగాములైనటువంటి సునీత విలియమ్స్ గారు అలాగే విల్మోర్ కూడా ఈరోజు భూమి మీదకి అడుగు పెట్టడం అయితే జరిగిందండి. భూమి మీదకి చేరుకోవడం అయితే జరిగింది. ఈ ఇమేజ్ను కూడా నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. అక్కడి నుంచి మీరు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. రాబోయేటటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో ఈ టాపిక్ నుంచి కూడా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 25,190 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల చేయనున్నట్లు డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు వెల్లడించడం అయితే జరిగింది. ఏ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కూడా ఆయన తెలపడం అయితే జరిగింది. ఆ వివరాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. త్వరలోనే 14,236 అంగన్వాడీ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు డిప్యూటీ సీఎం గారు వెల్లడించడం అయితే జరిగిందనమాట. ఈ ఉద్యోగాలు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇంటర్మీడియట్ విద్యార్థి కలిగినటువంటి మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారనమాట. ఫ్రెండ్స్, అన్ని జిల్లాల్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. అలాగే ఫ్రెండ్స్, రెవెన్యూ విభాగంలో 10,954 గ్రామస్థాయి పోస్టులను భర్తీ చేయనున్నట్లు కూడా డిప్యూటీ సీఎం గారు అయితే వెల్లడించడం జరిగింది. నిరుద్యోగులకు నాలెడ్జ్ సెంటర్లలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు కూడా ఆయన పేర్కొనడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే ఫలితాలు ప్రకటించినటువంటి పరీక్షలకు సంబంధించి త్వరలోనే నియామక పత్రాలు ఇస్తామనేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇటీవల కాలంలో గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫలితాలను విడుదల చేస్తారు. గ్రూప్ 3కి సంబంధించి అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫలితాలను అయితే విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామక పత్రాలను కూడా ఇవ్వనున్నట్లు ఆయన తెలపడం అయితే జరిగిందండి. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సమాచారాన్ని కూడా ఇప్పుడు మనమైతే చూద్దాం. ఇక నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే చెప్పారనమాట. వివరాలు చూసుకుంటే, ఇక నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ఇందుకోసం పిల్లలకు కోచింగ్ ఇప్పించాలని ఎస్సీ సంఘాల నేతలకు సూచించారు. ఎస్సీ నేతలతో సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ కులాల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం. 5 ఏళ్లుగా మీ సమస్యలు పరిష్కారం కాలేదు. ఎవరికీ అన్యాయం జరగకుండా ఎస్సీ వర్గీకరణ చేస్తున్నామనేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే వెల్లడించినటువంటి సమాచారం రావడం జరిగిందండి. అలాగే ఆయన చెప్పినటువంటి వీడియో క్లిప్పింగ్ వచ్చేసి వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో షేర్ చేస్తాను. అక్కడి నుంచి మీరు చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.